బ్రేకింగ్ చూస్తున్నాం. తెలంగాణ ప్రభుత్వం రవీంద్ర భారతిలో ఉగాది వేడుకలు నిర్వహించింది. అందులో భాగంగా బాచంపల్లి సంతోష్ కుమార్ పంచాంగ శ్రవణంలో సంచలన విషయాలు చెప్పారు. ఆర్థిక శాఖలో నిధుల కటకట తప్పదని, ఆర్థిక ఇబ్బంది ఈ సంవత్సరం కూడా పడాల్సి ఉంటుందన్నారు. అందరికంటే చిక్కు ఆర్థిక శాఖకే అని తెలిపారు. నవమాధిపతి అయినటువంటి కుజుడు ద్వాదశంలో ఉండటం వల్ల ఆర్థిక వ్యవహారముల యందు కొంత జాగ్రత్త ఈ సంవత్సరం కూడా పడవలసి వస్తుంది. అందరికంటే చిక్కెవరికి అంటే ఆర్థిక శాఖను చూచేటువంటి వారికే చాలా చిక్కు. ఏమిటి అంటే నిధులు 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 అంటారు, ఉండండి 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 అంటారు. ఈ సంవత్సరం కూడా ఆర్థికంగా కొంత ఇబ్బంది పడక తప్పదు. ఈ విషయంలో కఠినాతి కఠినమైన నిర్ణయములుంటేనే పరిపాలన బాగుంటుంది, కానీ లేకపోతే ఆర్థికంగా ఇబ్బంది అనేటువంటిది తప్పదు అని ద్వితీయ నవమాధిపతి అయినటువంటి కుజుడు వ్యయస్థానాన్ని సూచిస్తూ చెప్తున్నటువంటి ఫలితం ఇది. హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మెరుగుపడుతుందని, రుణాలు చేసి భూములు కొనవద్దని సూచించారు బాచంపల్లి. దావత్లు తగ్గించి ఇంట్లో తినండని పంచాంగ శ్రవణంలో చెప్పారు. బంగారం రేట్లు పెరగడం నాశనమే అని హెచ్చరించారు. ఎండలు 50 డిగ్రీలు దాటిపోతాయని తెలిపారు. కరెంటు వాడకం పెరిగిపోతుంది, ఆ శాఖ జాగ్రత్త అని వెల్లడించారు. వర్షాలు సమృద్ధిగా కురుస్తాయని చల్లని కబురు చెప్పారు బాచంపల్లి. కొందరు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు. ఇబ్బంది పడక తప్పదు ఈ విషయంలో. అయితే ఈ సంవత్సరం ఎవరు జాగ్రత్తగా ఉండాలి అంటే మంచివారిని తిట్టడము, అలాగే దేవతల నింద, వేదాన్ని నిందించడము, గోవులను నిందించడము, బ్రాహ్మణులను నిందించడము, ధర్మాన్ని నిందించడము, ఇవన్నీ కూడా ఎవరైతే చేస్తారో వాళ్లకు హింస తప్పదు, వాళ్లకు పరాభవం ఈ సంవత్సరం జరిగి తీరుతుంది అని పరాభవ నామ సంవత్సరం చెబుతోంది. అందుకే మౌనం మంచిది, ఎక్కువగా మాట్లాడొద్దు. మైకులు ఇచ్చినప్పటికీ కూడా ఎంత తక్కువ మాట్లాడి ఎక్కువ పనిచేసేటువంటి నాయకుడికి అందరూ కూడా దండలు వేసి పట్టం కడతారో అది ఈ సంవత్సరంలో మనం జాగ్రత్తగా చూడవచ్చు. మన రాష్ట్రానికి రాజు రేవంత్ రెడ్డి గారు కాబట్టి రేవంత్ రెడ్డి గారి యొక్క రాశి చిత్తా నక్షత్రం, తులారాశి. పంచమాధిపతి అష్టమాధిపతి భాగ్యంలో బుధుడున్నాడు వారికి. ఆ బుధుడి యొక్క దశ ఇప్పుడు జరగబోతోంది కాబట్టి వారికి బ్రహ్మాండంగా ఈ సంవత్సరం అనుకూలంగా ఉండబోతోంది. కుంభలగ్నంలో పుట్టారు, బలం అనేటువంటిది పెరిగింది, కానీ అక్కడక్కడ లగ్నంలో రాహువు యొక్క ప్రభావం ఉండడం చేత 6వ స్థానంలో శని ఉన్నాడు ఈ సంవత్సరం. కాబట్టి 6వ స్థానంలో శని గోచార రీత్యా ఉండటము శత్రువుల మీద జయం సాధించటానికి కాస్త బలమనేటువంటిది ఉన్నది. అయితే కొద్దిగా కూడా నిద్రపోకుండా ఎల్లప్పుడూ అలర్ట్గా, జాగ్రత్తగా, అప్రమత్తతతో ఉంటేనే వారికి జయం అనేటువంటిది అద్భుతంగా ఉంటుంది. మన రాష్ట్రానికి రాజు రేవంత్ రెడ్డి గారు కాబట్టి రేవంత్ రెడ్డి గారి యొక్క రాశి చిత్త